ప్రారంభం, రణరంగం ముగింపు. మా పిల్లలు తమ నృత్యం ద్వారా చాలా చక్కగా చూపించారు. దీనిని కొనసాగిస్తూ నేను భగవద్గీత గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. శ్రీమద్ భగవద్గీత ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని ముఖారవిందు నుండి వెళ్ళబడిన ఒక మహాగ్రంథం. నేను యుద్ధం చెయ్యను కృష్ణ, నకాంక్షతే విజయం కృష్ణ అన్న అర్జునుని కరిష్యే వచనం తవ అని యుద్ధానికి సిద్ధం చేసి విజయం సాధించి ధర్మాన్ని నిలబెట్టిన ఒక పుస్తకమే భగవద్గీత. అలాంటి భగవద్గీత ఈ కలియుగంలో మన అందరికీ ఎలా ఉపయోగపడుతుందో, దీనిని మనం ఎలా అనుసరించాలో ఈ చిన్న నాటకం ద్వారా మా 7వ తరగతి విద్యార్థులు మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీరందరూ దీనిని శ్రద్ధగా విని భగవద్గీతకు మన శరీరానికి మన మనస్సుకి ఎలాంటి సంబంధం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము ముగ్గురం కలిసి భగవద్గీత గురించి చిన్న స్కెచ్ చేస్తున్నాము. మా ముగ్గురిని ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ, నా పేరు ప్రశ్న. జై శ్రీకృష్ణ, నా పేరు జవాబు. జై శ్రీకృష్ణ, నా పేరు భగవద్గీత. ఏవండోయ్ విన్నారా? అమ్మాయి పేరు భగవద్గీతట, పుస్తకం పేరు పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఈ పేరు నీకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. నీ శరీరం భగవద్గీత? అవును, నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు. అయితే పంచపాండవులు ఎవరు? పంచపాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. అయితే పంచపాండవుల భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సతిశీలమే ద్రౌపది మాత. అయితే కురుక్షేత్రం ఏమిటి? మన మనస్సే కురుక్షేత్రం. అయితే శ్రీకృష్ణ భగవానుడెవరు? నీలోను నాలోను ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏం ఉన్నాయి? 700 శ్లోకాలున్నాయి. అందులో మొదటి శ్లోకం ఏమిటి? అందులో మొదటి శ్లోకం కూడా నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతాయుయుత్స్వః మామకా పాండవక్షైవ కిర్మకుర్వత సంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనసులో, సామవేతాయుత్సవః అంటే యుద్ధము చెయ్యాలని ఉత్సాహంతో సామవేశమైన, మామక పాండవక్షైవ అంటే కోరికలు పంచేంద్రియాలు కలిసి, కిమకుర్వత సంజయ అంటే ఈ భూమి మీదకి వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని మొదటి శ్లోకం మనల్ని ప్రశ్నిస్తుంది. అవునా? భగవద్గీత మొదటి శ్లోకం మనల్ని హవార్యు అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబు ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధన త్రాశీర్వజయో భూతి ధ్రువనీతిర్మతిర్మమ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణో అంటే ఎక్కడైతే జ్ఞానము నిండి ఉందో, యత్ర పార్థో ధనుర్ధనః అంటే ఆ జ్ఞానం మీద గురిపెట్టి ఉన్న శిష్యుడు ఉంటాడో, త్రాశీర్విజయో భూతి అంటే అక్కడే విజయం కలుగుతుంది. ధ్రువనీతిర్మతిర్మమ అంటే నీతి నియమాలతో వర్ధిల్లుతాము. మనమంతా భగవద్గీత స్వరూపులం. మనమంతా నడిచే భగవద్గీత. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. మనసుతో ఇంత సంబంధాన్ని కలిగి ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఇంత అద్భుతమైన ప్రదర్శన మాకు చూపించినందుకు ధన్యవాదములు.